విదేశాలలో మంచి యూనివర్సిటీ కోసం చూస్తున్నారా? లేదా టాప్ కంట్రీస్లో బెస్ట్ కోర్సెస్ కోసం వెతుకుతున్నారా? ఎలాంటి సందేహాలున్నా సంప్రదించండి. లక్షలాది మంది విద్యార్థులకి దారి చూపిన కెరీర్ మెంటర్ అండ్ క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి. నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. ఇంటర్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి? ఐఐటి, నీట్, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ భవిష్యత్ సురక్షితం? ఐటీ జాబ్ కోసం ఏ కోర్స్ నేర్చుకోవాలి? విదేశాల్లో చదవాలంటే ఎలా? ఈ ప్రశ్నలకు ఒక సమాధానం కెరీర్ గైడెన్స్ విత్ రమణ భూపతి. 15 ఏళ్ల అనుభవంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు దిశ చూపిన ప్రముఖ కెరీర్ మెంటర్. ఇంటర్ నుంచి ఐఐటి, నీట్ వరకు, యూనివర్సిటీ అండ్ బ్రాంచ్ సెలెక్షన్ నుంచి టాప్ ఐటీ జాబ్స్ వరకు, స్టడీ అబ్రాడ్ వరకు మీ ప్రతి సందేహానికి, మీ ప్రతి అడుగుకి ప్రైమ్ 9లో రమణ భూపతితో కెరీర్ గైడెన్స్ని ఫాలో అవ్వండి. ఈరోజు కెరీర్ గైడెన్స్లో భాగంగా నీట్ ఎగ్జామ్ గురించి గైడ్ చేయడానికి, అలాగే డిస్కస్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫ్యాకల్టీ జయకృష్ణ గారు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఆల్ ఇండియా CSIR 64th ర్యాంక్ హోల్డర్, అలాగే SKN భాష గారు, టెక్స్ట్ బుక్ ఆథర్. అలాగే నీట్కి సంబంధించి ఎలాంటి సందేహాల కోసమైనా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా ఫ్యాకల్టీ మెంబర్స్తో మాట్లాడచ్చు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రోగ్రామ్కి వచ్చి వ్యూవర్స్ తోటి నీట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళతోటి మా వ్యూస్ పంచుకోవడం ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది మాకు. థ్యాంక్ యూ. ఓకే సార్, ప్రెసెంట్ చూసుకుంటే ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ జరుగుతోంది కాబట్టి సో అంటే కట్ ఆఫ్ మార్క్స్ అసలు ఎంతవరకు ఉంటుంది? అలాగే ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి అంటే అసలు ఎన్ని మార్క్స్ రావాలంటారు? వెరీ గుడ్. ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ జరుగుతుంది మన తెలంగాణ స్టేట్లో. ఆల్మోస్ట్ phase 1 ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్లోజింగ్ మార్క్ అరౌండ్ అంటే కట్ ఆఫ్ మార్క్ 431 ఉంటుంది అనుకుంటున్నాను. అరౌండ్ ఆ రేంజ్ అంటే 435, 431. అసలు జనరల్గా ఈ ఇయర్ పేపర్ టఫ్గా వచ్చింది. నార్మల్గా అయితే అంటే ఎక్కువ 500+ ఆ రేంజ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఈ ఇయర్ అలా టఫ్గా రావడం వల్ల కొంచెం తగ్గింది. జనరల్గా ఒక ఫ్రీ సీట్ రావాలంటే ఒక 500 మార్క్స్ ఉండడం ఎప్పుడు సేఫ్ సైడ్. అంటే మన బయాలజీ ప్రిపరేషన్లో బాటనీ, జువాలజీ కలిపి ఒక 300 to 320 ఆ రేంజ్ మెయింటైన్ చేసుకోవాలి. కెమిస్ట్రీ ఎందుకంటే బయాలజీ కొంత ఈజీగా థియరిటికల్గా ఉంటుంది, అందులో 300 to 320 మార్క్స్. కెమిస్ట్రీ ఏంటంటే కొంత థియరిటికల్ ఉంటుంది, కొంత క్యాలిక్యులేషన్ పార్ట్. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది బయాలజీ వాళ్ళకి ఎప్పుడు కొంత డిఫికల్టే. సో అందులో ఒక 100 to 120 మార్క్స్. ఇది ఒక 320, ఇది ఒక 120, ఆల్మోస్ట్ ఒక 440 మార్క్స్. ఫిజిక్స్ అంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాటి మీద ఐడియా ఉండాలి. ఆ బయాలజీ వాళ్ళకి జనరల్గా కొంచెం ఎక్కువ టఫ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఫిజిక్స్. అందులో ఒక 80 to 100 మార్క్స్. అంటే క్లోజ్లీ 500, 520 ఆ మార్క్స్ వస్తే వాళ్ళకి అది ఎప్పుడు సేఫ్ సైడే. సో ఒక ఫ్రీ సీట్, ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి అంటే ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ మెయింటైన్ చేయడం అనేది ఎప్పుడు బెస్ట్ థింగ్. ఓకే, అలాగే ఇప్పుడు మనతో స్టూడియోలో SKN భాష గారు, జువాలజీ ఫ్యాకల్టీ, ఆయన కూడా ఉన్నారు. సో సార్ మీరు చెప్పండి, అసలు నీట్ ఎగ్జామ్ అనేది టఫ్ అంటారా లేదా పర్లేదు అంటే గట్టిగా ప్రయత్నిస్తే ఈజీ ఎగ్జామే అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇదే క్వశ్చన్ యాక్చువల్గా స్టూడెంట్ని అడిగితే వాళ్ళ సమాధానం ఏం చెప్తారంటే బాగా చదివితే ఈజీ, చదవకపోతే కష్టం అంటారు. ఓకే, కానీ కొద్దిగా మనం డీప్గా ఆలోచిస్తే ఇది నీట్ ఎగ్జామే, కానీ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తారు. స్టూడెంట్ చేతిలో పేపర్ ఇవ్వగానే క్వశ్చన్స్ పైన ఉంటే కింద 4 ఆప్షన్స్ రూపంలో ఆన్సర్స్ కూడా ఉంటాయి. స్టూడెంట్ చేయాల్సింది ఏంటి? జస్ట్ కరెక్ట్ ఆన్సర్ని పికప్ చేయడమే. సో ఈ కరెక్ట్ ఆన్సర్ని పికప్ చేయడానికి ఎంత సర్కస్ జరుగుతుంది? 2 years. అంటే నేను జనరల్గా రెగ్యులర్ కోర్స్ గురించి మాట్లాడాలి, లాంగ్ టర్మ్ గురించి కాదు. 2 years గురించి చూసుకుంటే వీళ్ళకు వీకెండ్ టెస్టులు పెడతారు, తర్వాత యూనిట్ టెస్టులు పెడతారు, తర్వాత చివరిలో గ్రాండ్ టెస్టులు అనేవి ఉంటాయి, తర్వాత డౌట్ క్లారిఫికేషన్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఇంత జరిగిన తర్వాత స్టూడెంట్ లాస్ట్కి ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలి అంటే జస్ట్ కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. ఫ్రేమ్ చేయడం కాదు, తయారు చేయడు, ఉన్న వాటిల్లో ఏది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇది ఈజీయా టఫా? స్టూడెంట్స్కే చెప్తున్నాను. సో నీట్ ఈజీ అవుతుందా టఫ్ అవుతుందా మీరే డిసైడ్ చేయండి. క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు అది ఈజీ ఎగ్జామ్ అంటారా, టఫ్ ఎగ్జామ్ అంటారా? ఇది ఒకటి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఈజీ. నేను చెప్పిన వర్షన్ని బట్టి చూస్తే ఈజీ. నేను ఇంకో వర్షన్ చెప్తా, ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్. ఓకే, దాన్ని ఎలా జస్టిఫై చేయొచ్చు? సో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే, అంతా ప్రిపరేషన్ చేసి వెళ్తే 180 క్వశ్చన్స్
సాల్వ్ చేయడానికి 3 అవర్స్లో మోర్ దాన్ 720 టైమ్స్ ఆలోచించాలి. ఎందుకంటే 180 ఇంటూ 4 ఆప్షన్స్, అవును 720 మోర్ దాన్ 720. ఎందుకంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే మోర్ దాన్ 720 టైమ్స్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 అవర్స్. సో ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే లాట్ ఆఫ్ ప్రిపరేషన్, లాట్ ఆఫ్ డెడికేషన్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ ఆ 3 అవర్స్లో ఆ స్టూడెంట్ చేయగలగాలి. ఆ విధంగా చూస్తే టఫ్. ఓకే అది ఓకే జయకృష్ణ సార్, అసలు నీట్ ఎగ్జామ్కి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి? బెస్ట్ ప్రిపరేషన్ అంటే ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా సరే, అంటే ఒక మెరిట్ స్టూడెంట్ అలా అక్కర్లేదు, ఏ స్టూడెంట్ అయినా నీట్ క్రాక్ చేయొచ్చు, దట్స్ ఫర్ షూర్. దీనికి ముందు నుంచే ఫౌండేషన్ ఉండాలి, లేకపోతే ఒక మెరిట్ స్టూడెంట్కే పాసిబుల్ అయిపోతుంది అలా అని కాదు. ఇప్పుడు మన మెయిన్స్ అండ్ అడ్వాన్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఈజ్ వరల్డ్స్ సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్, బట్ నీట్ టాప్ 10లో కూడా లేదు. అంటే కొంచెం ఎంసెట్ కంటే ఇంకొంచెం బెస్ట్ ఉంటుంది. సో ఒక నార్మల్ స్టూడెంట్ ఒక డీసెంట్ ప్రిపరేషన్, ఒక కమిట్మెంట్ ఉన్న ఏ స్టూడెంట్స్ అయినా సరే నీట్ని క్రాక్ చేయొచ్చు. అయితే దానికి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రాపర్గా ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం ఓవరాల్గా మాట్లాడితే సబ్జెక్ట్ వైజ్గా కాకుండా జనరల్గా ఫిజిక్స్ తీసుకుంటే వాడు కొంచెం ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ మీద ఐడియా ఉండాలి, కొంచెం అంటే మోర్ ఫోకస్ అబౌట్ ది క్యాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు మనకి ఒక ఎయిమ్స్, జిప్మర్ అలాంటి బెస్ట్ కాలేజీలు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఫిజిక్స్ ఉండాల్సిందే. ఒక నార్మల్ గవర్నమెంట్ కాలేజీలో అంటే స్టేట్ వైజ్గా ఒక నార్మల్ కాలేజీలో ఒక ఫ్రీ సీట్ తెచ్చుకోవాలంటే ఫిజిక్స్ మీద కొంచెం తక్కువ ఉన్నా ఓకే, కానీ బట్ ఒక బెస్ట్ కాలేజీలో టాప్ కాలేజీలో రావాలంటే ఫిజిక్స్ ఉండాల్సిందే. సో ఆ ఫిజిక్స్ నేర్చుకోవాలంటే వాళ్ళకి ఆ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్, ఆ చిన్న చిన్న ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్ అండ్ ఆ ట్రిగ్నోమెట్రీ, వీటన్నిటి మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలి. ఇవి ఎవరికైతే ఈ బేసిక్ ఐడియా ఉంటుందో వాళ్ళు ఫిజిక్స్ బాగా చేయగలరు. అంటే ఒక టాప్ కాలేజీలో రావాలంటే ఫిజిక్స్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. వాటికి ఇవన్నీ ఉండాలి, అది ఫిజిక్స్. అందులో మళ్ళీ ఆ ఫిజిక్స్ ఎగ్జాక్ట్గా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, దానికి బుక్స్ ఏంటి, అది మళ్ళీ కొంచెం డీప్గా మళ్ళీ మాట్లాడుతాం వాటి గురించి. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు బయాలజీ విషయానికి వస్తే ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ది బైబిల్ ఫర్ ది బయాలజీ. ఇంకా వేరే బుక్స్ ఏం అక్కర్లేదు. సో ఎన్సీఆర్టీ బుక్నే అంటే లైన్ టు లైన్ చదవడం, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడం, ఒక 5 to 6 టైమ్స్ లేదా 10 to 15 టైమ్స్ అయినా సరే ఎంత ఎక్కువ వీలైతే అంత బుక్ చదవటం, అంటే దాన్ని క్రష్ చేయడం అంతే. ఎంత ఎక్కువసారి రివిజన్ చేసి ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకోవడం, అందులో ఏదైనా టఫ్ ఉన్న వాటికి షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవడం, ఇలాంటి ప్రిపరేషన్ ఉండాలి. ఇది బయాలజీలో. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే అందులో 3 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఫిజికల్ కెమిస్ట్రీ అని, ఇది కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఒక ఫిజికల్ కెమిస్ట్రీ టైప్లో ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మీద కొంచెం ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆ రియేజెంట్స్, నెక్స్ట్ ఆ మెకానిజం, వీటి మీద కమాండ్ ఉంటే కొంత బెటర్గా చేయొచ్చు. నార్మల్గా ఒక 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 45 క్వశ్చన్లో ఒక 15 to 20 క్వశ్చన్స్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. అంటే అవి బయాలజీ వాళ్ళకి కొంచెం టఫ్. మిగతా ఒక 15 to 18 క్వశ్చన్స్ ఫర్ ది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇవి కొంత థియరిటికల్గా ఉంటుంది, కొంచెం లాజిక్ ఉంటుంది. కాకపోతే వాటిని జాగ్రత్తగా ఈ మెకానిజం ఐడియా ఉండి కాన్సెప్చువల్గా చదువుకున్న వాళ్ళు వాటిని క్రాక్ చేయొచ్చు. రిమైనింగ్ ఇన్ఆర్గానిక్ పార్ట్లో ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి. అది థియరిటికల్గా ఉంటుంది, దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఒక ఈజీగా ఏ స్టూడెంట్ అయినా సరే ఆ 180 మార్క్స్కి 120 వరకు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇది కెమిస్ట్రీ. అండ్ ఇంకొకటి జనరల్గా మిస్ అయ్యేది కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ సిలబస్. జనరల్గా నార్మల్ థియరీ పార్ట్ ఇవన్నీ కవర్ చేస్తాం, కానీ ఆ ప్రాక్టికల్ సిలబస్ని స్టూడెంట్స్ దాన్ని వదిలేస్తూ ఉంటారు. అక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ప్రాక్టికల్ సిలబస్ మీద జనరల్గా కాలేజీలో అంటే ఇప్పుడు దాని ప్రకారం టు బి ఫ్రాంక్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంటుంది వాటిని చేయడం ఇదంతా. అట్లీస్ట్ మనం బయట దాన్ని ఎక్కడన్నా ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవడం, యూట్యూబ్లో చూడడం, అవైనా కవర్ చేసి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద కొంచెం ఐడియా ఉండాలి. సో ఇవన్నీ ఎవరైతే ప్రాపర్గా చేసుకుంటారో వాటి కొంచెం బెస్ట్ స్కోర్గా చేయొచ్చు. అండ్ నీట్ విషయానికి వస్తే అసలు ఎక్కువ బుక్స్ చేయడం అనేదానికంటే తక్కువ బుక్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడం, అంటే ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. బుక్స్ తక్కువ ఉండాలి, రివిజన్ ఎక్కువ ఉండాలి. దట్ ఈస్ అ మంత్ర ఫర్ నీట్. అలాంటి ప్రిపరేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ ద నీట్. ఓకే సార్, జువాలజీ ప్రొఫెసర్ ఉన్నారు కాబట్టి జువాలజీకి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ కానీ స్టూడెంట్ స్ట్రాటజీ కానీ ఎలా ఉంటే బెటర్ అంటారు? పర్టికులర్గా జువాలజీ చదివేటప్పుడు, జువాలజీనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా చదివేటప్పుడు స్టూడెంట్ ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక టీచర్ క్లాస్కి వెళ్ళే ముందు ఒక సబ్జెక్ట్ని, ఒక టాపిక్ని ఎలా నేర్చుకొని, ఎలా హార్డ్ వర్క్ చేసి, సో ఆ టాపిక్ని ఎలా డెలివర్ చేయాలని చెప్పి తపన పడతాడో,
ఆ యాంగిల్లో స్టూడెంట్ కూడా నేర్చుకోగలిగితే, అంటే స్టూడెంట్ తనకు తాను ఎలా ఆలోచించాలంటే ఇప్పుడు ఈ టాపిక్ నేను నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దృష్టికోణంలో స్టూడెంట్ కానీ ప్రిపేర్ అయితే చాలా ఈజీ అవుతుంది, చాలా చాలా కాలం గుర్తు కూడా ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఆ ఇంటెన్షన్తో ప్రిపరేషన్ అని ఉండాలి ఫస్ట్. తర్వాత జువాలజీ అన్నారు కాబట్టి జువాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ పార్ట్ ఉంటుంది. హ్యూమన్ ఫిజియాలజీ పార్ట్ ఏ ఇంటెన్షన్తో స్టూడెంట్ చదవాలి అంటే ఈ టోటల్గా ఇక్కడ ఏం చదువుతున్నానో అది నాలో జరుగుతున్న ప్రాసెస్. ఓకే. సో ఆ క్యూరియాసిటీ డెవలప్ చేసుకొని చదవగలిగితే చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా గుర్తుంటుంది. ఓకే. సో ఈ రెండు చేయగలగాలి. ఫస్ట్ టైం చదివేటప్పుడు ఈ రెండు చేయాలి. సెకండ్ రీడింగ్కి వచ్చేటప్పుడు జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సో రివిజన్ అప్పుడు ఒక టాపిక్ చదవని ఒక టాపిక్ ఎగ్జామ్లో ఉంది చదవని చెప్పి టీచర్ చెప్పినప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారంటే జనరల్గా మళ్ళీ బుక్ ఓపెన్ చేసి స్టార్టింగ్ ఫస్ట్ లైన్ నుంచి చదవడం స్టార్ట్ చేస్తారు. సో అది చేయకూడదు. వాళ్ళు ఫస్ట్ టైం చదివారు కాబట్టి కొంత ఐడియా ఉంది కాబట్టి ఈ సబ్ టాపిక్లో నాకు ఏం గుర్తుంది, ఎంత గుర్తుంది, ఓకే. సో దాన్ని బుక్ ఉంటుంది కానీ రికాల్ చేయాలి. బుక్లో చూడాలి సబ్ హెడింగ్ ఇది, ఈ టాపిక్లో సబ్ హెడింగ్ ఇది, రికాల్ చేయాలి. సో బుక్ చూసి కాదు, చూడకుండా ఈ టాపిక్ ఈ హెడ్డింగ్ కింద ఏ కంటెంట్ ఉంది నాకేం తెలుసు అలా రికాల్ చేసుకోవాలి. రికాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ చదవాలి. అలా చదివితే ఎక్కడన్నా మిస్ అవుతే అది క్యాచ్ చేస్తుంది మైండ్. ఓకే. సో రీకాలింగ్ ఆ రిటెన్షన్ అనేది అక్కడ రికాల్ చేస్తే రిటెన్షన్ పెరుగుతుంది. అలా పెరిగితే మర్చిపోరు. ఓకే. అక్కడ సెకండ్ రీడింగ్ థర్డ్ రీడింగ్లో ఎప్పుడు కూడా స్టూడెంట్ అలా చేయాలి. ఆ తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళిపోవాలి. ప్రాక్టీస్ కూడా ఎలా చేస్తారంటే మెటీరియల్ ఉందనుకోండి, మెటీరియల్లో మార్క్ చేస్తూ పోతారు. ఓకే. క్వశ్చన్స్ పెన్సిల్ తీసుకొని మార్క్ చేస్తూ పోతారు, అది రాంగ్. సో ఒక ప్రాక్టీస్ కూడా టెస్ట్ లాగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి. 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ఫస్ట్ 45 తీసుకోవాలి. బాటనీ జువాలజీ అయితే ఈచ్ 20 మినిట్సే తీసుకోవాలి, టైం పెట్టుకోవాలి వాళ్ళు. ఓకే. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ బాటనీ జువాలజీకి ఎస్పెషల్లీ. సో ఆ 20 మినిట్స్లో 45 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అది ఒక వైట్ బుక్లో నెంబర్స్ వేసి ఆన్సర్స్ వీళ్ళే రాయాలి. రాసిన తర్వాత కీ చెక్ చేసుకుని రాంగ్ అయినే మళ్ళీ బుక్ ఓపెన్ చేసి రెఫర్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కాన్సెప్ట్ వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఓకే. ఒకవేళ అప్పటికీ డౌట్ ఉంటే సార్ని అడిగి సార్ హెల్ప్తో క్లియర్ చేసుకోవాలి. ఓకే. ఇదండి. ఓకే. అసలు జనరల్గా ఒక స్టూడెంట్ కామన్గా చేసే మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు? కామన్గా చేసే మిస్టేక్ ఫస్ట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు రివిజన్ అప్పుడు స్టార్టింగ్ నుంచి చదవటం ఒకటి, టైం మేనేజ్మెంట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతుంటారు, సరే నాకు బయాలజీ ఓకే కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్కులు తగ్గుతున్నాయి, మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉన్నాయి ఎలా ఇంప్రూవ్ చేయాలని అడుగుతుంటారు. నేను చాలామంది స్టూడెంట్స్కి నా ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తానంటే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యూ షుడ్ గెట్ మాస్టరీ ఓవర్ బయాలజీ. ఓకే. సో ఇది రివర్స్ అనమాట. ఎట్లా బయాలజీలో బాగా కమాండ్ ఉంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ ఎట్లా పెరుగుతాయి? లాజిక్ ఏంటంటే బయాలజీలో వాడికి ఫింగర్ టిప్స్ మీద సబ్జెక్ట్ ఉంటే ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలో విత్ 100% యాక్యురసీ క్లియర్ చేస్తాడు. ఓకే. సో ఆ టైం అంటే నేను చెప్పాను కదా 40 మినిట్స్లో బయాలజీ కంప్లీట్ అయితే 90 క్వశ్చన్స్ 50% అయిపోయింది ఎగ్జామ్. ఇంకా 90 క్వశ్చన్స్లో మిగిలిన టైం 1 అవర్ కెమిస్ట్రీ 1 అవర్ 20 మినిట్స్ కెమిస్ట్రీకి అలాట్ చేయొచ్చు, ఫిజిక్స్కి. సో ఈ టైం ఎప్పుడైతే పెరుగుతుందో ఫిజిక్స్కి డెఫినెట్గా 5 to 10 క్వశ్చన్స్ కరెక్ట్ చేసి వస్తాడు. ఓకే. ఫిజిక్స్లో మార్క్స్ పెరుగుతాయి, కెమిస్ట్రీలో కూడా మార్క్స్ పెరుగుతాయి. సో కాబట్టి ఈ మిస్టేక్ అంటే స్టూడెంట్స్ అలా ఆలోచించారు. వాడు బయాలజీ పట్టుకొని కూర్చుంటారు, బయాలజీలో లెందీ పేపర్ అంటారు, దాంట్లో టైం అంతా అక్కడ వెళ్ళిపోతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేసరికి వచ్చిన క్వశ్చన్స్ కూడా వదిలేసి వస్తారు. ఓకే. సో ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్ మెయిన్గా. సో ఇంకోటి ఏంటంటే కొద్దిగా అదే టైం మేనేజ్మెంట్ అంటాం కదా, సో టైం మేనేజ్మెంట్ దగ్గర సో ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు చదివేటప్పుడే అంటే స్టార్టింగ్ ఎగ్జామ్ నుంచే టైం మేనేజ్మెంట్ అలవాటు చేసుకుంటే అది ఆ ప్రాబ్లం ఫైనల్ ఎగ్జామ్లో రాదు. ఓకే. అది మెయిన్ అన్నమాట. ఓకే. జయకృష్ణ సార్, అసలు నీట్ లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అనుకుంటే మీ సైడ్ నుంచి ఇచ్చే సజెషన్స్ ఏంటి?
నీట్ లాంగ్ టర్మ్ అనేది ఎప్పటికీ బెస్ట్ ఆప్షనే, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, అవును. డైరెక్ట్గా ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళే వాళ్ళు క్లోజ్లీ 30%. ఓకే. వాళ్ళకి మధ్యలో ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ అని, ఐపీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల తక్కువ మంది వెళ్తున్నారు. రిమైనింగ్ 60 to 70% ఆఫ్టర్ ది లాంగ్ టర్మ్, అంటే ఒక లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, అప్ టు 5 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. 5 లాంగ్ టర్మ్స్ వెయిట్ చేసి తర్వాత మెడిసిన్లో జాయిన్ అయ్యేవాళ్ళు. అంటే ఒక 5 లాంగ్ టర్మ్ తీసుకుని వెళ్ళేంత వర్తీనా అంటే 100% వర్తీనే, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఈ లాంగ్ టర్మ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ స్టూడెంట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎలాంటి ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకోవాలి, ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని తను లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా డిసైడ్ అవ్వాలని అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టూడెంట్ వైపు నుంచి ఆలోచిస్తే జనరల్గా ఇప్పుడు అంటే వేరే మన రిలేటివ్స్ అడుగుతున్నారు, లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో మెడిసిన్లో జాయిన్ అయ్యారు, లేకపోతే ఈ సోషల్ ప్రెషర్, ఇలాంటి రీజన్స్ వల్ల నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నానా, లేదా రియల్లీ am I passionate అబౌట్ ది డాక్టర్ అనేది ఫస్ట్ స్టూడెంట్ తీసుకోవాలని క్వశ్చన్. అంటే తను వై రీజన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అనుకుంటున్నావు డాక్టర్, మీ పేరెంట్స్కి ఇష్టం కాబట్టా, లేదా ఇంకో వేరే రీజన్స్ ఉన్నాయా, లేదా మన లైఫ్ని అంటే ఒక డాక్టర్గా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నావా అనేది స్టూడెంట్ ఫస్ట్ రియలైజ్ కావాలి. ఆ సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి దానికంటే. ఆ రూట్ కాజ్ ఏంటి, ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, అది ప్యాషనేటా కాదని. సో ఇలాంటి స్టూడెంట్ ఓకే ప్యాషన్ ఉంది, ప్యాషన్ ఉంటే డాక్టర్ అయిపోతామంటే ఒక డిసిప్లిన్గా, ఒక కమిటెడ్గా మనకి తెలియని విషయాలు నేర్చుకుంటూ దాన్ని క్రాక్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఇవన్నీ నేర్చుకునే కమిట్మెంట్ ఉండాలి. అంటే ఒక ప్యాషన్ ఉండాలి, ప్యాషన్తో పాటు వాటిని నేర్చుకునే డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ ఉండాలి. ఇది మెయిన్ క్వాలిటీ అంటే స్టూడెంట్కి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న స్టూడెంట్ అంటే తనకి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఏదో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ తను ఎక్కడో మిస్ అయి ఉంటాడు. అంటే మిగతా ప్రాపర్గా ఉంటుంది, చిన్న చిన్న రీజన్లో మిస్ అయి ఉంటాడు. ఆ చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటే తను ఓకే ఈ కెన్ అంటే వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలరు. అలాంటి స్టూడెంట్ అది దాన్ని ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ అంతా టైం వేస్ట్ చేసి తను అంత ఇంట్రెస్ట్గా లేకుండా మళ్ళీ నేను లాంగ్ టర్మ్కి వచ్చేస్తానంటే మళ్ళీ వాళ్ళతో సెట్ కాదు. అంటే ఆ రియల్ అనాలిసిస్ ఉండాలి స్టూడెంట్కి. ఇది స్టూడెంట్ వైపు నుంచి. అండ్ ఇన్స్టిట్యూట్ వైపు నుంచి వస్తే ఒక 3 points ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, అందులో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఎంతమంది స్టూడెంట్ తెప్పించారు. అంటే ఒక క్యాంపస్ తీసుకుంటే ఒక సెట్ ఆఫ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఆ బెస్ట్ ఫ్యాకల్టీ మిగతా వాళ్ళందరికీ వస్తారా లేదా, ఇవన్నీ ప్రాపర్గా ఇప్పుడు మనం ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకున్నానో అక్కడ క్యాంపస్కి వెళ్ళి అక్కడ స్టాఫ్ని చెక్ చేసి, వీలైతే వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఎంతమంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఫ్యాకల్టీ ట్రాక్ రికార్డ్ తెలుసుకున్నది మెయిన్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దాట్ ఈ ట్రాక్ రికార్డ్ ఫ్యాకల్టీతో పాటు అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఈ బెస్ట్ ఫ్యాకల్టీ ఎంతమందికి డెలివర్ చేస్తున్నారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 స్ట్రెంత్ ఉంది, వీళ్ళు ఎంతమంది తీసుకోవాలి, మా అయితే 2-3 సెక్షన్ తీసుకుంటారు. ఆ మిగతా సెక్షన్ పరిస్థితి ఏంటి. జనరల్గా లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఆ బెస్ట్ ఫ్యాకల్టీని ఇంటర్మీడియట్లో టాపర్స్కి పంపిస్తుంటారు, కానీ ఈ లాంగ్ టర్మ్ అనేది కొంచెం లెస్ ప్రయారిటీగా ఉంటుంది ఇన్ జనరల్. ఓకే, సో దానికోసమని ఇప్పుడు మన కెరియర్ అది మన విషయం కాబట్టి మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ ప్రాపర్గా ఉందని చూసుకోవాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి తీసుకోవాలి. అంటే ఆ స్టూడెంట్కి తగ్గట్టుగా తను ఎక్కడైతే మిస్ అయ్యాడో ఆ పాయింట్ని పర్టికులర్గా బేస్ చేస్తూ అక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్, అక్కడ నుంచి సపోర్ట్ చేసే ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్ ఉందా, ఇన్స్టిట్యూట్ వైపు నుంచి ఈ 3 points చెక్ చేసుకోవాలి. సో ఇలా ఉండి అంటే ప్రాపర్గా ప్యాషనేట్ అయ్యి ఉండి కమిటెడ్గా డిసిప్లిన్ స్టూడెంట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకొని వాళ్ళు లాంగ్ టర్మ్ 1 or 2 లాంగ్ టర్మ్స్ అయినా తీసుకొని డాక్టర్ కావడం అనేది ఎప్పటికీ మంచి విషయమే. అండ్ ఇది ఇట్స్ వర్తీ. ఎందుకంటే మిగతా ఫీల్డ్స్ లాగా దీనికి మళ్ళీ భూమి ఉండటం లేకపోవడం అనే రీజన్స్ అయితే ఉండదు ఎప్పటికీ. అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత మనీ ఉన్నా సరే ఏమున్నా సరే ఒక లైఫ్ని అయితే ఇవ్వలేము. అలా లైఫ్ని ఇవ్వగలిగే ఒక పర్సన్ ఎవరంటే డాక్టర్. సో అలాంటి ప్రొఫెషన్ కోసం ఒక 1 or 2 years వెయిట్ చేయడం అనేది ఎప్పటికీ వర్తింది. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మిమ్మల్ని పర్సనల్గా మీటప్ అవ్వాలి అంటే ఎలా? అంటే మనం కింద నెంబర్కి స్క్రోల్ అయ్యే నెంబర్కి వాళ్ళు కాల్ చేయండి, కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మాదాపూర్లో ఉంటాం, అక్కడికి వచ్చి వాళ్ళు మీట్ అయితే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అయినా సరే వాళ్ళకి వచ్చే ర్యాంక్ ఎక్కడ సీట్ వస్తుంది, ఎలా ఆప్ చేసుకో, వీటన్నిటిలో మనం హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ భాష గారు అండ్ థ్యాంక్ యూ జయకృష్ణ సార్. అంటే పర్టికులర్గా జువాలజీకి సంబంధించి మీరు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. మీరు ఇచ్చిన గైడెన్స్ కానీ సజెషన్స్ కానీ స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. జయకృష్ణ సార్, అండ్ ఇంకొక టాపిక్ మర్చిపోయాము, కెమిస్ట్రీకి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలంటే మీరు ఏం చెప్తారు? జువాలజీ బుక్స్ కెమిస్ట్రీ గురించి చెప్పండి. ఓకే, సో కెమిస్ట్రీలో జనరల్గా
ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ వాళ్ళు ప్రాపర్గా చదవాలి. అంటే డీటెయిల్గా ఇంకో వీడియో చేద్దాం, అంటే కెమిస్ట్రీ ప్రిపరేషన్ ఎలా ఉండాలని ఒక బేసిక్గా స్కెలిటన్ స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీ బుక్ వాళ్ళు లైన్ టు లైన్ చదవాలి. అది అయిపోయిన తర్వాత ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అని ఉంటాయి. ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అంటే ఫర్ ద ప్రాక్టీస్. ఈ థియరీ అయిపోయిన తర్వాత ఆ థియరీ మీద మనకి ప్రాపర్ కమాండ్ ఉందా లేదా వాటన్నిటి గురించి క్వశ్చన్ చేసుకోవడానికి ఎన్సీఆర్టీ నుంచి సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఎన్సీఆర్టీ బుక్స్, ఆఫ్టర్ దట్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్. ఇవి అయిపోయిన తర్వాత ఇంకొంచెం బెస్ట్ బుక్ ఏంటంటే ఎంటీజీ సిరీస్ అని ఉంటుంది, ఎంటీజీ ఫింగర్ టిప్. ఈ ఫింగర్ టిప్ బుక్ ఉంటుంది, ఇందులో కూడా ప్రాక్టీస్కే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఎంటీజీ ఫింగర్ టిప్. ఓకే, సో ఎన్సీఆర్టీ బుక్, ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అండ్ ఫింగర్ టిప్. ఇవి అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ సెషన్ ఉంటాయి, వాటి బుక్స్ మీద ప్రాపర్ నాలెడ్జ్. ఇవి బేసికల్గా ఒక 100 నుంచి 120 మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా నాకు ఒక 160+ రావాలి లేదా 170, 180 రావాలంటే పర్టికులర్లీ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ నరేంద్ర అవస్థి ఫర్ నీట్, అండ్ ఫర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్ చౌహాన్, అండ్ ఫర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వికే జైస్వాల్. ఇంతకు ముందు మన 180కి 180 ఎవరు తెచ్చుకున్నారో, అంటే 720కి 720 లాస్ట్ ఇయర్ 21 మెంబర్స్కి వచ్చాయి. వాళ్ళు టాపర్స్ ప్రిపేర్ అయిన బుక్స్ ఏంటంటే ఇవి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీస్ ఆర్ ది బెస్ట్ బుక్స్. ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అయ్యి వాళ్ళు కాన్సెప్చువల్గా అర్థం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఈజీగా 150 to 160 మార్క్స్ దే కెన్ స్కోర్ ఇన్ ద కెమిస్ట్రీ. ఓకే, ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ జరుగుతుంది అండ్ సెషన్ కూడా ఎండ్కి వచ్చింది కాబట్టి అగైన్ లాంగ్ టర్మ్ అనేది ఎంతవరకు వర్తి, అంటే 1 or 2 times తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఇంకొకసారి కంక్లూడ్ చేయండి. లాంగ్ టర్మ్ తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది మనం దాన్ని తప్పుగా ఏం అనుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు ఒక బెస్ట్ కోర్స్ని చూస్ చేసుకునేటప్పుడు 1 or 2 years మనం వెయిట్ చేసి దానికోసం మళ్ళీ ప్రయత్నించడం అనేది తప్పు కాదు. అయితే నేను లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి ఎప్పుడు ఒక మాట చెప్తుంటా. అదేంటంటే లాంగ్ టర్మ్ చేరిన తర్వాత వాళ్ళకు ఒక మేము ఫెయిల్ అయ్యాం అందుకని ఇక్కడ కూర్చున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళతో పాటు వీళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యి వేరే కాలేజీలో ఉంటారు, వీళ్ళేమో ఇక్కడ మన దగ్గర లాంగ్ టర్మ్లో కూర్చొని ఉంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు నువ్వు లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ నువ్వు సాధించే సక్సెస్ ఎలా ఉండాలంటే, ఆల్రెడీ ఇప్పుడు సీట్ వచ్చి కూర్చున్నవాడు కూడా ఈర్ష్యపడేటట్టు ఉండాలి. ఓకే, ఎందుకంటే 1 more year యూఆర్ గెట్టింగ్. సో ఆల్రెడీ 2 years కంప్లీట్ చేసావు, ఏముందో నీకు తెలుసు. ఈ ఇయర్ మళ్ళీ రిఫ్రెష్ చేస్తావా అన్నీ. సో కాబట్టి నీ సక్సెస్ ఎలా ఉండాలి, నువ్వు నీట్లో ఎయిమ్స్లో సీట్ కొట్టు. ఇక్కడ ఉస్మానియానో గాంధీలో చేరిన స్టూడెంట్ నీ ఫ్రెండ్, అరే నాకు కూడా నేను కూడా మిస్ అయి ఉంటే బాగుండేదే అని ఫీలింగ్ వచ్చేటట్టు ఉండాలి. ఓకే, అలా ఉండాలి. కాబట్టి ఆ ఇంటెన్షన్ ఉంటే స్టూడెంట్కి డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఈజ్ వర్ది. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ భాష గారు అండ్ జయకృష్ణ గారు. మీరు ఇచ్చిన గైడెన్స్ కానీ సజెషన్స్ కానీ ఎంతోమందికి స్టూడెంట్స్ యూజ్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి కెరీర్ గైడెన్స్ టాపిక్. రేపటి కెరీర్ గైడెన్స్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. బీటెక్ పూర్తయిన వెంటనే జాబ్ తెచ్చుకోవాలనుకున్నా, ఐటీ జాబ్తో కెరియర్ సెక్యూర్ చేసుకోవాలనుకున్నా, లక్షలాది మంది విద్యార్థులకి ఐటీ ఇండస్ట్రీలో దారి చూపిన కెరియర్ మెంటర్ అండ్ క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి గారిని సంప్రదించండి.